డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. నెల్లూరులో అన్ని హాస్పిటల్స్ లో ఏ డాక్టర్ తైనా పరిచయం ఉండేటువంటి వ్యక్తి జనార్దన్ రాజు. ఒక సేవ విషయంలో నిబద్ధత కలిగి అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఇవాళ రెడ్ క్రాస్ లో వైస్ చైర్మన్ గా ఉన్నాడు. రెడ్ క్రాస్ ద్వారా మనకందరికీ ఎప్పుడైనా సరే ఏ రకమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా చెబితే వెంటనేటువంటి మనకు ముందు నిలబడేటువంటి వాడు. అలాంటి వైస్ చైర్మన్ ఈరోజు మనకి పిలవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే మన మెడికల్ క్యాంప్ ఏదైతే ఉందో ఆ మెడికల్ క్యాంప్ అంత విజయవంతంగా జరగడానికి ఏకైక కారకుడు జనార్దన్ రావు. ఆయన కారణంగానే ఇవాళ 80 మందికి మనం ఇవాళ కంటి అద్దాలు ఇచ్చుకోగలుగుతున్నాం. ఎందుకంటే నాకు పెద్ద అనుభవం లేదు దాంట్లో. మెడికల్ క్యాంప్ ఉంది, జనార్దన్ రండి అంటే కామేష్ గారు చెప్పిన వెంటనే ఆయనే స్వయంగా వచ్చి మొత్తం ఏర్పాట్లు చూసి మరలా మనం ఈ కంటి అద్దాలు ఇస్తే కూడా బాగుంటుందని చెప్పింది వ్యక్తి ఆయన. కాబట్టి సేవ వాళ్ళ జీవితం అంతా కూడా ఆ కుటుంబం అనేటువంటిది వాళ్ళ మేనమాన్ గారి దగ్గర నుంచి చూశాను నేను. వాళ్ళ చిన్నతనం నుంచి టీచర్స్, ఆ కుటుంబం అనేటువంటిది ప్రజలకి ఎంతో ఉపయోగపడేవాళ్ళు వాళ్ళు. అలా అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి జనార్దన్ రాజు. అందువల్ల ఆయన్ని ఈరోజు మనం గౌరవించుకోవడం అనేది మన అందరికి కూడా ఒక రకమైన మంచి జరుగుతుందన్న ఆలోచన. రెండవది మన స్టేట్ బ్యాంక్. ఒక రకంగా స్టేట్ బ్యాంక్ తో మనం అనుబంధం ఏర్పరచుకున్నాం. గవర్నమెంట్ ఆర్టీసీ కార్మికులను కూడా మనం స్టేట్ బ్యాంక్ తో అగ్రిమెంట్ అయి ఉన్నాం. వారే స్వయంగా ఇక్కడికి వచ్చి మన అకౌంట్స్ అన్ని కూడా స్టేట్ బ్యాంక్ కు మార్పించి మీకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పినటువంటి గొప్ప మనసు రీజనల్ మేనేజర్ గారు. దాంతోనే వారు ఉడతా భక్తిగా వారు కూడా ఈ యొక్క ఫ్యాన్స్ ఏదైతే ఉన్నాయో ఇవాళ మన గ్యారేజీ కార్మికులు రాత్రింబోళ్ళు పనిచేసేటువంటి గ్యారేజీ కార్మికులకి ఈ యొక్క ఫ్యాన్లు మనం ఇవ్వబోతున్నాం. కాబట్టి ఆ రకంగా స్టేట్ బ్యాంక్ మేనేజర్ గారు ఆయన నా పేరు వద్దు, నా ఫోటో వద్దు, నాకు ప్రచారం వద్దని చెప్పేటువంటి మంచి వ్యక్తి. అయినా కానీ పదే మనం పిలిచి ఆర్టీసీతో స్టేట్ బ్యాంక్ ఉన్నటువంటి అనుబంధాన్ని మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళు కూడా మన కుటుంబ సభ్యులు లెక్క. ఎందుకంటే ఎవరికైనా ఇబ్బంది వచ్చింది, మన నర్సుములు ఈ మధ్య కాలు ఇబ్బంది అయింది, అవన్నీ వారే చేయాలి. అందుకని ఆర్టీసీతో స్టేట్ బ్యాంక్ అధికారుల్ని మనం గౌరవించడం అనేటువంటిది మన విధి, మన ధర్మం. అందుకనే వాళ్ళు పిలవడం జరిగింది. మనం ఏదైనా సరే ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసామంటే దాని వెనక ఒక ఉద్దేశంతో పిలుస్తాము. ఆ రకంగా జనార్దన్ రాజు గారిని, అదే రకంగా ఇవాళ మన ఆర్ఎం గారిని కూడా ఇక్కడ పిలవడం జరిగింది. అలాగే నుడా చైర్మన్ కూడా ఇవాళ పిలుద్దాం ప్రయత్నం చేశాను. ఆయన బర్త్డే కాబట్టి ఆయన రాలేదు, ఇంకొకసారి కలుపుదాం. ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే నాలాంటి ఆ యొక్క వాళ్ళు కానీ మేమందరం కూడా దీంట్లో ఏదైతే అనఫిషియల్ గా ఉన్నామో అలాంటి వాళ్ళందరినీ కూడా రాబోయేటువంటి సంవత్సరం రోజుల్లో ఈ ఆర్టీసీ వేదిక మీద తీసుకొని వచ్చి మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడి చేయడం అనేది నా కర్తవ్యం. సోదరులారా, అనేక మంది విలేకరులు వచ్చున్నారు. వాళ్ళందరికీ కూడా నా మనవి, ఆర్టీసీలో మేము మీకు తగినంత గౌరవ మర్యాదలు చేసే పరిస్థితి ఆర్టీసీకి ఉండదు. అయినప్పటికీ మేము చేసేది
ఆర్టీసీ ప్రజలకు సేవ చేసే సంస్థ. ఈ సంస్థకి గుర్తింపు గౌరవం మీ ద్వారా రావాలా? ఇక్కడ సమస్యలు మనం తాటికాయంతో అక్షరాలతో రాస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,00,000 కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ అనేక రకాల అష్ట కష్టాలు పడుతూ సమాజానికి సేవ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలా. 80% గ్రామాలకి 80% మంది ప్రయాణికులకి మేలు చేసి సేవ చేసేటువంటి వాళ్ళు ఈ నా కార్మికులని మనం చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ఓల్వో బస్సులు ఉన్నాయి, అవి హైవేలు మాత్రం తిరుగుతాయి. గుంటల రోడ్లు, గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో రాత్రింబవళ్ళు పనిచేసేటువంటి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులతో ఎదుర్కొని పనిచేసే వాళ్ళు ఆర్టీసీ సంస్థ, ఆర్టీసీ కార్మికులని మనం చేస్తున్నా. అందువల్లనే ఈ ఆర్టీసీ కార్మికుల కోసం, ఆర్టీసీ కోసం సిఎస్ఆర్ ఫండ్స్ అనేటువంటిది ఇవ్వడం అనే సమాజం బాధ్యత. ఈ జిల్లాలో ఉన్నటువంటి అదాని సంస్థ గాని లేదా ఏఎంఆర్ గాని మరొకరు గాని ఆర్టీసీకి ఇచ్చి తీరాల్సిందేనని మనం చేస్తున్నా. మేము సేవ చేస్తున్నాం. సిఎస్ఆర్ ఫండ్ అనేది సమాజానికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు, గౌరవం మీకు ఇవ్వాలా? ఆ రకంగా ఖచ్చితంగా ఈ ఆర్టీసీ నెల్లూరు జిల్లాలో గాని నా డివిజన్ లో గాని ఎవరినైనా సరే అడిగే హక్కు మాకుంది. ఎందుకంటే సేవ చేసే సంస్థ ఆర్టీసీ, ఇది వ్యాపార సంస్థ కాదు. వ్యాపార సంస్థ అయితే నిన్న ఒక్క రాష్ట్రంలో మాకు 100 కోట్ల ఆదాయం వచ్చిండేది. మేము పండగైనా సరే, ఒక క్రిస్మస్ అయినా, సంక్రాంతి అయినా, రంజాన్ అయినా ఎక్కడ మేము రేట్లు పెంచాం. ప్రయాణికులు అధికంగా ఉంటే అధిక బస్సులు ఇచ్చి వాళ్ళని గమ్యస్థానానికి సురక్షితంగా చేరుస్తాం. అది ఆర్టీసీ అంటే.